విజయవాడ నకిలీ మద్యం కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. నంద్యాలకు చెందిన యూట్యూబ్ విలేకరి అల్లాబక్షు కీలక పాత్ర పోషించారని పోలీసులు గుర్తించారు. అతన్ని ఈ కేసులో A16గా నమోదు చేశారు. అరెస్టు చేసి విజయవాడ కోర్టులో హాజరుపరచగా కోర్టు అల్లాబక్షుకు ఈ నెల 27 వరకు రిమాండ్ విధించింది. అల్లాబక్షు స్వగ్రామం గోస్పాడు మండలం జిల్లెళ్ల గ్రామం. 20 ఏళ్ల పాటు హైదరాబాద్లో చిన్న ఉద్యోగాలు చేశాడు. ఏడాది క్రితం నంద్యాల వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని విలేకరిగా చలామణి అవుతున్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లక్డీకపూల్లోని సాయి ప్రింటింగ్ ప్రెస్లో నకిలీ మద్యం లేబుళ్లను తయారు చేయించాడు అల్లాబక్షు. లేబుళ్లు తయారు చేసిచ్చినందుకు నిందితులు అతనికి ఫోన్పే ద్వారా డబ్బులు జమ చేశారు. 3 రోజుల క్రితం అల్లాబక్షు ఇంట్లో సోదాలు చేసిన విజయవాడ ఎక్సైజ్ అధికారులు కంప్యూటర్లు సీజ్ చేశారు. విజయవాడ నకిలీ మద్యం కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. నంద్యాలకు చెందిన యూట్యూబ్ విలేకరి అల్లాబక్షుది కీలక పాత్ర పోషించారని పోలీసులు గుర్తించారు. అతన్ని ఈ కేసులో A16గా నమోదు చేశారు. అరెస్టు చేసి విజయవాడ కోర్టులో హాజరుపరచగా కోర్టు అల్లాబక్షుకి ఈ నెల 27 వరకు రిమాండ్ విధించింది. బక్ష్ స్వగ్రామం గోస్పాడు మండలం జిల్లెళ్ల గ్రామం. 20 ఏళ్ల పాటు హైదరాబాద్లో చిన్న ఉద్యోగాలు చేశాడు. ఏడాది క్రితం నంద్యాల వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని విలేకరిగా చలామణి అవుతున్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లక్డీకపూల్లోని సాయి ప్రింటింగ్ ప్రెస్లో నకిలీ మద్యం లేబుళ్లను తయారు చేయించాడు అల్లాబక్ష్. లేబుళ్లు తయారు చేసిచ్చినందుకు నిందితులు అతనికి ఫోన్పే ద్వారా డబ్బులు జమ చేశారు. 3 రోజుల క్రితం అల్లాబక్ష్ ఇంట్లో సోదాలు చేసిన విజయవాడ ఎక్సైజ్ అధికారులు కంప్యూటర్లు సీజ్ చేశారు.